హాయ్ వ్యూస్. ఇది పొలిటికల్గా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇట్స్ ప్యూర్లీ నా అబ్జర్వేషన్. ఓకేనా? ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం భవిష్యత్తులో ఇలా జరిగే ఛాన్స్ ఉందని ఇప్పుడు నేను ఇస్తున్న ఈ అనాలిసిస్. జరిగిన పరిణామాలన్నీ గమనించాక నాకు ఏదైతే అనిపించిందో అదే ఇది. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీతో పొత్తుని ప్రకటించారో ఫస్ట్ గొంతులో వెలక్కాయ పట్టేట్టు అయిపోయింది బీజేపీ వాళ్ళకి. వాళ్ళేమనుకున్నారు, జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్దాం, టీడీపీ ఒంటరిగా వచ్చింది, మహా అయితే టీడీపీతో వస్తే కమ్యూనిస్టులు గెలుస్తారు, కాంగ్రెస్ ఒంటరిగానే, ఇక వైసీపీ కూడా ఒంటరిగానే కదా అనుకున్నారు. సో అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు పోటీ చేయొచ్చు అన్నట్టు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మేము టీడీపీతో కలుస్తున్నాం, బీజేపీ ఆశీస్సులు మాకు ఉంటాయి, వారు కూడా మాతో కలిసి వస్తారని అనుకుంటున్నాం అన్నారు. ఇది జరిగి కూడా దాదాపు కొద్ది నెలలు అవుతుంది, కానీ స్టిల్ ఇప్పటికీ క్లారిటీ రాలేదు. బట్ అన్అఫిషియల్ కూడా క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లోకి వెళ్తుంది. ఎలా? ఫస్ట్ హింట్ ఇచ్చింది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా? ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన కాకుండా ఒక జాతీయ పార్టీ డైరెక్ట్గా, ఇంకో జాతీయ పార్టీ ఇండైరెక్ట్గా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అన్నారు. జాతీయ పార్టీలు అంటే ఏమున్నాయి ఇప్పుడు? మెయిన్గా జగన్మోహన్ రెడ్డి విమర్శించేవి కాంగ్రెస్ పార్టీ, దట్ మీన్స్ షర్మిల, 2 బీజేపీ, దట్స్ ఇట్. సో అక్కడ క్లారిటీ. నెక్స్ట్ ఇంకో క్లారిటీ నాకు తెలిసి నిన్న ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చారు. ఏమని? టీడీపీ శ్రేణులందరికీ నేను చెబుతున్నాను, ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికి న్యాయం జరిగింది, నాది బాధ్యత. పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, మీరు ఏమాత్రం ఆందోళన చెందవద్దు. పొత్తులో భాగంగా వేరే వారికి కనుక అక్కడ సీటు కేటాయిస్తే మీరు వాళ్ళకి సహకరించకుండా ఉండదు, సహకరించండి. మనం గెలవాలి, మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నామో వాళ్ళు గెలవాలి, మనము గెలవాలి. విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉండాలి. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి న్యాయం నేను చేస్తా, మీ అందరికీ మేలైన పదవులు నేను ఇప్పచెప్తా అని చెప్పేసి అని అన్నారు. సో అక్కడ కూడా క్లారిటీ ఏమొచ్చింది, టీడీపీ జనసేన పొత్తు కనుక అయినట్టయితే ఎక్కువగా టీడీపీ వాళ్ళు ఆయా స్థానాల్లో పోటీ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట. బీజేపీతో కలుస్తున్నప్పుడు ఏమవుతుంది, 3 పార్టీలు కదా ఇప్పుడు, ఇంకా ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి కష్టం. ఇది ఇప్పుడు ఇక్కడ నాకు అనిపిస్తుంది బీజేపీ ఆట మొదలవుతుందని. ఎలా? బీజేపీ వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి? ఏపీలో ఎదగాలి. టీడీపీ ఉండంగా బీజేపీ ఎదగడం అనేది ఇంపాసిబుల్, గుర్తుంచుకోండి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ 2 కూడా అపోనెంట్లే. ఇక బీజేపీ, జనసేన వచ్చేసి మిత్రపక్షాలే. టీడీపీ వచ్చేసి ఏపీలో అతిపెద్ద రాజకీయ పార్టీ. అవునన్నా కాదన్నా కేడర్ పరంగా అసలు బాగా స్ట్రెంగ్త్ అయి ఉన్నటువంటి పార్టీ టీడీపీ. సో అటువంటిప్పుడు టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ టీడీపీ అధినేత ఏది చెప్తే ఆ వేళని వీళ్ళు ఉండాలి. బీజేపీ వాళ్ళు ఏది ఉంటే వీళ్ళు చెప్పడం తప్ప డిమాండ్ చేయలేరు. డిమాండ్ ఎప్పుడు చేయగలుగుతారు? జనసేన నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు గెలుచున్నా, బీజేపీ నుంచి వారికి ఇచ్చిన స్థానాలన్నింటిలో గెలిచినా, అటు జనసేన ఇటు బీజేపీ వారికి సంబంధించిన అవసరం టీడీపీకి వచ్చినా అప్పుడు వీళ్ళు డిమాండ్లు అనేవి చెల్లుతాయి అన్నమాట. మీరు అనొచ్చు, జనసేనకి ఎక్కువ స్థానాలు వస్తే బీజేపీ ఎలా అండి? సో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీని ఎలా చూస్తున్నాడు? పెద్దరికం స్థానంలో చూస్తున్నాడు. సో ఒక వాళ్ళు ఏది చెప్తే అది వినమ్రత వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నట్టే లెక్క. సో టీడీపీకి సంబంధించి అది వేరే పార్టీయే, కానీ మన మిత్రపక్ష పార్టీ అనుకున్నా, జనసేన వచ్చేసి మన మిత్రపక్ష పార్టీ అనుకున్నా, ఆల్మోస్ట్ బీజేపీలో అది ఒక భాగమే అన్నట్టు కూడా వాళ్ళు ట్రీట్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది, టీడీపీకి అవసరం అసలు ఎప్పుడు వచ్చింది? ఏపీలో ఉన్నటువంటి స్థానాలు ఏంటి? అసెంబ్లీ స్థానాలు 175, లోక్సభ స్థానాలు 25. ఈ 25లో ఎన్ని గెలిచినా ఎన్ని ఓడిపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసే విషయంలో ఏపీలో ఇబ్బంది ఉండదు. అది కేంద్రంలో సపోర్ట్ చేసే విషయంలో కావచ్చు, బిల్స్ మద్దతు ఇచ్చే విషయంలో కావచ్చు, కేంద్రంలో. ఇక్కడ రాష్ట్రం ఏంటి, 175 అసెంబ్లీ స్థానాలలో అరౌండ్ 80 రోజులు 160, సో 9 రోజులు అంతే, అరౌండ్ ఒక 88 రావాలి.
సో ఈ 88 ఎవరు గెలుస్తారో వారే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు టీడీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసింది అనుకుందాం. ఒక తక్కువ స్థానాల్లో కూడా 100 స్థానాలు అనుకుందాం. 175, అందులో 100 స్థానాలు టీడీపీ పోటీ చేసింది, 50 స్థానాలు వచ్చేసి జనసేన చేసింది, 20 స్థానాలు వచ్చేసి బీజేపీ చేశారు. టీడీపీ జనసేన 50 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని గెలుస్తాయంటే మీ ఊహకే వదిలేస్తున్నా. బీజేపీకి 20 స్థానాల్లో కూడా మీ ఊహకే వదిలేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను టీడీపీకి సంబంధించి. 100 స్థానాలు పోటీ చేశారు, 88 సీట్లు వాళ్ళకి వస్తాయా? 120, 130, 140 స్థానాల్లో పోటీ చేస్తే నేనే చెప్తా ఈ సర్వేకి ఈజీగా 90 పైన గెలుస్తారని నేను చెప్తా. బట్ 100 స్థానాలే వాళ్ళని పోటీ చేయమన్నారు, 88 వాళ్ళకి వస్తాయా? అరౌండ్ 80. అప్పుడు ఇంకెంత అవసరం? 8 మంది అవసరం. అప్పుడు జనసేన బీజేపీ సపోర్ట్ ఉంటేనేగా. అప్పుడు ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ మన మధ్య ఒక మాట అన్నాడు, మన అవతల వారికి బలం అవుతున్నాం, మనం కూడా బలం తీసుకోవాలి, మనం కూడా బలవంతులం అవ్వాలి, మన పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి, దానికి ముందు మన అధికారంలోకి రావాలి, అధికారం రావడానికన్నా ముందు మనం పోటీ చేసిన స్థానాల్లో మనం గెలవాలి. అప్పుడు ఒక మాట అన్నాడు, మనం మెరుగైన స్థానాల్లో గెలిచి ఆ ముఖ్యమంత్రి అనే పీఠానికి మన అర్హతను కనుక సాధించగలిగితే అప్పుడు అడుగుదాం అన్నాడు. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? వీరి మద్దతు ఇస్తేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు గారు అనుభవం ఉన్నవారు, ఎక్కువ స్థానాలు మీరే గెలిచారు, మీరే ముఖ్యమంత్రి అని అన్నా, బీజేపీ వాళ్ళు లేక జనసేన మరికొంతమందో లేదు మన సపోర్ట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, కాబట్టి మనం కీలకమైనటువంటి మంత్రి పదవులు అడుగుదాం అనడంతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని వాళ్ళు కనుక పట్టుబడితే, ఆఫీసులు ముఖ్యమంత్రి పదవి వస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా కాదనలేరు కదా. అది కూడా ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు కదా, మీరు అనంత మాత్రం అయ్యేది కదా, మీరు ఓట్లేండి బాబు అన్నాడు. మీరు ముఖ్యమంత్రి అంటారు, ఓట్లే మేయరా బాబు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది క్లియర్గా, ముఖ్యమంత్రి అవ్వాలి, తద్వారా ద బెస్ట్ ప్రజలకు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఉంది. కానీ అవకాశం రావాలి. అవకాశం ఎలా వచ్చింది? మెరుగైన స్థానాల్లో వీళ్ళు గెలిచి అన్ని సీట్లు వీళ్ళ దగ్గర ఉంటే అప్పుడు, అన్ని సీట్లు లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీళ్ళు అవసరం ఉంటే అప్పుడు. సో ఇదే బీజేపీ ప్లాన్ నాకు అనిపిస్తుంది. అప్పుడేంటి, పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు, జనసేన వాళ్ళు కూడా బీజేపీ మన సొంతం, బీజేపీకి జనసేన సొంతం అన్నట్టు ఫీల్ అవుతారు. అప్పుడు పేరుకే 2 వేర్వేరు పార్టీలు అన్నట్టుగా ఉంటుంది, కానీ మొత్తం ఒక పార్టీ అన్నట్టుగా అనుకుంటారు. దెన్ ఇక పవన్ కళ్యాణ్ని ఓ రేంజ్లో బీజేపీలో ఎలివేట్ చేస్తారు. సో జనసేన తరఫున ఎంపీ గెలిచిన వాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. అప్పుడేమైంది, రానున్న ఎన్నికలలో మిత్రపక్షాలుగానే ఉన్న ఈలోపు వైసీపీ సంస్థ కీలకమైన వాళ్ళు ఇటు అటు జాయిన్లు అయిపోతే, అండ్ ఈలోపు జగన్మోహన్ రెడ్డి కేసులు కనుక తేలి ఒక జైలు శిక్ష పడి లోపలికి వెళ్తే వైసీపీ కూడా కనుమరుగవచ్చు. అప్పుడేంటి, టీడీపీ ఒక పక్క పోటీ చేసిద్ది, కాంగ్రెస్ ఒక పక్క పోటీ చేసిద్ది, మేబీ కమ్యూనిస్టులు అప్పుడు కాంగ్రెస్తో వెళ్తారా, టీడీపీ వెళ్తారా తర్వాత సంగతి. బట్ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అసలైన మజా అప్పుడు మొదలైంది. సో ఇది అంతా కూడా నా యొక్క ఆలోచనే, నా యొక్క విశ్లేషణే. జరగబోయేదాన్ని ముందే ఊహించానంటే మేబీ ఆర్ మే నాట్. సో అంతా మనం మంచిగా అనుకుందాం. ఇప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 2-3 రోజుల్లో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నట్టయితే అనౌన్స్ చేస్తారు. వెయిట్ అండ్ సీ.